ఇన్నారుల్లో కేరళ కామ్రేడ్ల కంచుకోటకు బీటలు పడుతున్నాయి. కాంగ్రెస్ యూడీఎఫ్కు పగ్గాలు రాబోతున్నాయి. ఏండ్ల కాంచెల్లెగిరిన ఎర్ర జెండా ఇప్పుడు చిన్నబోతుంది. దేశం మొత్తంలో చూస్తే కామ్రేడ్ల చేతుల నుంచి ఒక్కో రాష్ట్రం గుంజుకుంటున్నాయి కడమ పార్టీలు. మొదలు పశ్చిమ బెంగాల్ పోయింది, అటెనక త్రిపురను సుత దండుకపోయిర్రు, ఇప్పుడు ఉన్నొక్క కేరళను సుత కథం పెట్టిర్రు. సీఎం పినరయి విజయన్ మీద పబ్లిక్ గుస్సాతో నుండు, లోకల్ సమస్యల మీద కాంగ్రెస్ గ్రూప్ ఫోకస్ పెట్టే వరకు వాళ్ళకంటే వీళ్ళే నయం అనిపించి కేరళ పబ్లిక్ గుద్దినట్టు రోట్లు. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ సీట్లుంటే కాంగ్రెస్ యూడీఎఫ్ కూటమి 99 సీట్ల ముంగట ఉంటే అధికార ఎల్డీఎఫ్ 39 సీట్లతోనే వెనుకబడ్డది. మ్యాజిక్ ఫిగర్ 71ని అల్కగానే దాటేటట్టుంది యూడీఎఫ్. 12 మంది మంత్రులే ఓడిపోతట్టుర్రు అంటే చూడుర్రిగా ఎట్లున్నదో. మొత్తానికి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడదాం అనుకున్న ఎల్డీఎఫ్కు బీరేకేసి యూడీఎఫ్కి మతిచ్చిర్రు పబ్లిక్. ఇక ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో మా పార్టీలు క్లియర్గా తెలుస్తుంది.